అని. హ్మ్. ఇప్పుడు నా తెలంగాణ కాదు. కాకపోయినా గానీ మాకు ఆంధ్రాలో రిలేషన్స్ ఉర్రు. హ్మ్. చాలా మంది ఇప్పుడు ఇది ఏ విషయానికొచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మందు గురించి పక్కన పెట్టు. మందు అది అందరికి కామన్ తెలిసిందే. రోడ్లు ఎలా ఉన్నాయి మనం చూసుకునే విధానం చూస్తుంటే రోడ్లు ఎలా ఉన్నాయి. హ్మ్. రోడ్లు గాని ఇంకా ఇప్పుడున్న అన్న క్యాంటీన్‌లో రూ. 5 భోజనం ఉండేది. ఆ! ఇప్పుడు ఆటో డ్రైవర్లు మంచిగా ఆరాంసే రూ. 5 భోజనం తిని ఆరాంసే ఒక రూ. 100 జోలు పెట్టుకొని పోయేటోళ్ళు. ఆ! ఇప్పుడు ఆ అన్న క్యాంటీన్ కూడా లేపేసారు. ఇప్పుడు ఇంకోటి నారా చంద్రబాబు ఏమైతే అక్కడ స్థాపించినో అయి మొత్తం కూలగొడుతుంది. అంటే ఇదేంటికి ఇప్పుడు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. హ్మ్. ఏదంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన మీద పగ పెట్టుకొని ఆయన ఇప్పుడు నేను సీఎం అయినా అని చెప్పి ఆయన సీఎంలో ఉన్న హామీలో ఉన్నప్పుడు చేపించిన నిబంధనలు తీసేస్తా అంటే కుదరదు అది. హ్మ్. అలాంటి జగన్ చానా తీసేసాడు. ఏం హ్మ్. తీసేసిండంటారు? అంటే ఎలాంటి ఏ ఆహ్, మరి సంక్షేమ పథకాలు ఇచ్చాము. అదే విధంగా ప్రజలు చాలా గట్టిగా ఇలా ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా జగన్ గారు. ఆయన పార్టీ ఉన్నప్పుడు అప్పుడు 175 గెలుస్తాను చెప్పుకోకుంటే నేను 0 గెలుస్తా అంటే ఎవరైనా అనుకున్నారు కదా. హ్మ్. అలా చెప్పుకుంటూనే ఉంటారు కామన్. మరి టీడీపీ, జనసేన కలిసి వస్తున్నాయి కదా! మరి ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? లాస్ట్ టైమ్ అయితే 24 సీట్లు వచ్చాయి 2 పార్టీలకు. మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు 175కి? టీడీపీ 100% 100 సీట్లు గెలుస్తది. 100 సీట్లు గెలుస్తారు. 100%. అంటే టీడీపీ జనసేన కలిపా లేకపోతే ఓన్లీ 2 కలిపి. 2 కలిపా? 2 కలిపి. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి 100 సీట్లు గెలుస్తది. దాంట్లో డౌట్ లేదు 100%. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయం కూడా నాకు తెలియదు. మీరు చెప్తే తెలుస్తున్నాను. ఓకే. అంతే. నిన్న మీటింగ్ చూసిరా అంటే జనసేన టీడీపీ మీటింగ్ చూసిరా? మీటింగ్ చూడలే అన్న నేను. మరి ఇప్పుడు ఈ 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? టోటల్లీ రాంగ్. టోటల్ రాంగ్. బాలేదు. నాడు నేడు సంక్షేమ పథకాలు అవి ఎలా అనిపించాయి? స్కూల్స్ బాగా చేస్తామంటున్నారు. స్కూల్ పిల్లలకి ఏదో కొంచెం పథకాలు అయిపోయింది. అదొకటి నాకు కొంచెం బెటర్ అనిపించింది ఆయన విషయంలో. స్కూల్ పిల్లలకి కొంచెం వాళ్ళకి కొంచెం బెటర్ అనిపించింది వాళ్ళ వరకు అంతే. నాకు స్కూల్ పిల్లల వరకు ఏదో డ్రెస్సులు అవి ఇచ్చారంట. అది కొంచెం బెటర్ అనిపించింది ఆయన సీఎం ఉన్నప్పుడు. అది తప్పితే నాకు ఏది నచ్చలేదు ఆయన పెట్టిన పథకాలలో. సో ఇప్పుడు టీడీపీ, జనసేన వస్తే మరి నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ గానీ, ఆంధ్ర రాజధాని గానీ? ఎలా ఉండబోతుందో నేను చెప్పలేను కానీ నారా చంద్రబాబు అయితే ఇప్పుడు హైదరాబాద్ ఎలా చేశాడు ఆంధ్రం కూడా హైదరాబాద్ లెక్క చేయాలని చూస్తాడు. ట్రై చేస్తాడు 100%. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఓకే. నారా చంద్రబాబు. నారా చంద్రబాబు రాజధాని అనేది ఏర్పడుతుంది. అదే కానీ మాకు అదే రాజధాని ఉండాలంటే అది వేస్ట్. ఎవరు అంటే వాలంటీర్లు కట్టడం వల్ల చాలా పనులు తొందరగా అయిపోతున్నాయి. అంటే మధ్యలో అవినీతి లేకుండా మనకి ఏటిస్తారు మంత్లీకి మనకి ఇది వస్తది. అది ఎక్కడికి వస్తది? ఊర్లో ఒక దీనికి వస్తది. అంటే ఇప్పుడు మంత్లీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు మనకి. అంటే వాళ్ళ ఇంటి దగ్గర తేరాలి ఏదో తీసుకొస్తారు. దానికి ఆ పని చేయడానికి వాలంటీర్ దానికి డబ్బా వెనక వస్తుంది. అది డబ్బు ఖర్చు. అదొక్కటనే కాదు కదా. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ అయినా బర్త్ సర్టిఫికేట్ మనం చేసుకోలేము. అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి పోవాల్సి ఉండే. ఇప్పుడు సచివాలయానికి ఉంటది. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే కొంచెం దూరమే ఉంటది. 10-15 కిలోమీటర్లు ఉంటది. సచివాలయంకు దానికి చాలా డిఫరెన్స్ ఉంటది కదా. ఎంత డిఫరెన్స్ ఉన్నా ఇప్పుడు వీళ్ళు చెప్పేది అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నా వాలంటీర్ అనేది వాళ్ళు పెట్టిన ఒక ఇదన్నమాట. అంటే జాబులు ఏటన్నాడు జనవరిలో జాబ్ ఇస్తానన్నాడు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమి ఇవ్వలేకపోయారు. జాబ్ క్యాలెండర్ 2,50,000 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అన్నారు? మొన్న డిఎస్సి కూడా డిఎస్సి అన్నారా? చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు? 19,000 15,000 ఇచ్చారు. అప్పుడేటన్నారు జగన్ అన్నారు 50,000 డిఎస్సి మీరు తీయలేరా? 30,000 డిఎస్సి మీరు తీయలేరా అన్నారు. ఇప్పుడు జగన్ వచ్చింది అదేడా అంటున్నారు. ఎన్ని చేశారు? ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయే 3 నెలల ముందు 7,000 డిఎస్సీలు గట్ట తీసి ఏటి అంతా ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓటు రాబెట్టుకోవాలి. ఇదంతా ఒక చెత్త రాజకీయం. మరి టీడీపీ వస్తే ఏం అభివృద్ధి చేస్తారు? టీడీపీ ఉండే అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది. నేను బయట ఉన్నాను. ఊర్లో ఉండి కలదు వేరే దగ్గరికి చదువుకునేవాడిని. అన్న క్యాంటీన్ అంత హెల్ప్ చేసేది. మేము తిండికి ఖర్చు లేదు దేనికైనా అన్న క్యాంటీన్ ఉండేది. ఇప్పుడు డబ్బులు ఎలా వేసేవాళ్ళు అంటే కాలేజ్ మేనేజ్మెంట్ కి వేసేవాళ్ళు. ఇప్పుడు మనకేస్తే అవుతుంది ఇది ఖర్చు అయిపోతాయి. కొంత చాలా మందికి ఆ ఫీజు ఏమేమి పడట్లేదు. ఎలా అవుతుంది? అప్పుడు అవ్వదు కదా. ఇవన్నీ చంద్రబాబు వచ్చినప్పుడు రోడ్లు వేసారు. అవినీతి కూడా తక్కువ ఉండేది. నిరుద్యోగం కూడా అంత లేదు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. అది మీకు తెలుసు. నేను ఇప్పుడు మా శ్రీకాకుళం నేను ఎక్కడికి ఎందుకు వచ్చాను ఇప్పుడు జాబుల్లాగా ఇక్కడ ఈడు మా ఫ్రెండే. నేను ఇక్కడ క్లాస్ లో 40 మంది ఉంటే 20 మంది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. అంటే చంద్రబాబు అంటే 14-19 ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు కదా. మేము అప్పుడు ఎలా అంటే ఇప్పుడు జగన్ అన్నారు కంపెనీలు తీసుకొస్తానన్నారా లేదు. మీకెందుకు సిపిఎస్ లో చేస్తున్నారు చేయలేదు.
చేయలేదు. వచ్చిన వారంలో చేస్తున్నారు, ఓకే. చేయలేదు కదా. ఉమ్, కంపెనీ తీసుకొస్తున్నారు, తీసుకురాలేదు. మద్యపానం ఇస్తుంది అన్నారు, అది లేదు. ఓకే. ఇంకేంటి ఏమీ లేవు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, 53 ఎకరాలు ఎక్కడికి ఇచ్చారు? ఆల్రెడీ సెంట్రల్ అంటున్నారు, మీ మీ ఆంధ్రప్రదేశ్ సీఎం 53 ఎకరాలు ఇస్తే మేము ఇచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. కానీ ఓకే. ఇక్కడ ఈడవ్వట్లేదు కదా. దేనికి ఎట్లా వైజాగ్ ఇప్పుడు ఈ 53 ఎకరాలు అనేది సెంట్రల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారు. రైల్వే రైల్వే జోన్ ఓకే. వీళ్ళు ఇవ్వట్లేదు. మొత్తం కొండలు తవ్వుకోవడము, ఎందుకు ఇస్తలేరంటే వీడికి ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇదేడు అన్నారు. ఆ, మరి ఎంపీ ఇవ్వనప్పుడు మొత్తం దిగిపోతాము, ఇస్తాము అని వీడు ఎంపీ అడ్డుకుంటున్నాడు. మొత్తం అది దిగిపోతాము. తెలుసుకొని మాట్లాడు. ఆహా. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఆల్మోస్ట్ అంటే 2014 నుంచి 19 వరకు బీజేపీ తోటే చంద్రబాబు నాయుడు పొత్తుల్లో ఉన్నారు. ఏ రోజు అప్పుడు ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అన్నారు. ఇప్పుడు ప్యాకేజ్ రాకపోవడానికి కారణం స్టేటస్ రాకపోవడానికి కారణం ప్యాకేజ్ తీసుకోవడమే అంటే మీరేమంటారు? ఆ ప్యాకేజీల విషయం నాకు తెలియదు. హ్మ్. ప్యాకేజీల గురించి మనం జస్ట్ రాజకీయాలు, జాబులు నిన్న మీటింగ్ చూసిరా? జనసేన టీడీపీ మీటింగ్ చూసిరా? చూసాను. అంటే జస్ట్ మామూలుగా చిన్న చిన్న బిక్స్ అనమాట చూడండి. అయితే పవన్ కళ్యాణ్ ఉండి జగన్ నాకు 4గో పెళ్ళం అన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇప్పుడు 4గో పెళ్ళం సరే అనడం అనండి, ఇప్పుడు కరెక్టేనా? జగన్ ఉన్నారు. జగన్ చెల్లి ఏమంటుంది? మీ పులి ఏ పంజాబ్ ఇప్పిందో చూపించమంటుంది. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు, ఆ భార్య ఏమంటుంది? మామూలుగా వీడియో పెట్టింది ఇన్స్టాలో. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నాకు ఏ ఇబ్బంది లేదు, చాలా మంచి వ్యక్తి అనేసి ఆల్రెడీ విడిపోయిన అమ్మాయి చెప్పింది. ఓకే. ఇక్కడ ఇదేంటి మన జగన్ తరపున ఎలా ఉందంటే సొంత చెల్లి తడుపు. ఓకే. అంటే అది కరెక్టే కదా, అది సొంత ఇదేనప్పుడు ఎవరు ఇదంతా చెప్పండి. అంటే ఆమెది వేరే ప్రాస్పెక్ట్, ఈయన అంటే అనడం కరెక్టేనా అంటున్నా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నాకు 4గో పెళ్ళం అనడం పవన్ అది కళ్యాణ్ ఇప్పుడు వ్యాఖ్యలు జగన్ ఎక్కడ కరెక్టేనా? సభ పెట్టారు, ఎక్కడ సభ పెట్టిన ఏంటి మాట్లాడతారు? ఏంటి మాట్లాడరు, మేము ఏం తీసుకొచ్చామో చెప్పరు, ఏమీ ఉండదు. ఓకే. ఒక్క ఏంటది నా ఇలాగ అంటాడు, ఇలా అని ఏదో అంటారు, మీ బిడ్డ మా బిడ్డ ఏదో అంటారు, అంతే తప్ప ఈ కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఇచ్చాము, ఎంత బడ్జెట్ అయ్యింది, ఎప్పుడు చెప్పరు. ఎందుకు చెప్తానే ఉన్నారు కదా, లెక్కలు మొత్తం లెక్కలతో సహా చెప్తున్నారు. ఆ? లెక్కలతో చెప్తుండే కదా మీరు లక్ష ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే ఎలా చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మాకు ఎంత వచ్చింది, ఎంత అయ్యింది, అలా చెప్పాలి కదా. లేకపోతే వచ్చారు అవుతుంది ఎలా అంటే ఒక సభ పెట్టినప్పుడు ఇప్పుడు జగన్ ఇప్పుడు సీఎం అయిన నుంచి ఎప్పుడు ఇది లేదు, బయట వచ్చి సభ పెట్టాలి లేదు. ఓకే. మొన్న పెట్టిన సభకి 3000 చిల్లర ప్రైవేట్ బస్సు, దాదాపు 3000 వరకు ప్రైవేట్ గవర్నమెంట్ అంటే బస్సు, ఏ మీటింగ్ పెట్టుకున్నా ఇవన్నీ ఎవరైనా బస్సులు అనేది కామన్ కదా, ఏ పార్టీ బస్సులు అవన్నీ మేము చూసినాము. మొత్తం ట్రాఫిక్, మొత్తం ఆ బస్సులు మొత్తం దీనికి యూజ్ ఏ మీటింగ్ పెట్టినప్పుడు మన జనసేన టీడీపీ పెట్టినప్పుడు కూడా ట్రాఫిక్ అవుతుంది కదా. ఉంటాయి, ప్రజల డబ్బులతో రంగులు వేయడానికి ఉంటాయి, ప్రజల డబ్బులతో రంగులు తీయడానికి. ఓకే. అదే అంటే ఇప్పుడు ఆ ప్రజల డబ్బులు ఆ రోడ్లు వేయడానికి యూజ్ అంటే ఇప్పుడు నిన్న జనసేన టీడీపీ మీటింగ్ జనసేన టీడీపీ ఇప్పుడు చంద్రబాబు పైసలు పవన్ కళ్యాణ్ పైసలు కావు కదా, అవి కూడా ప్రజల పైసలే కదా, ఎవరో ఒక డొనేషన్స్ ఇచ్చిన పైసలే కదా అవి. ఎవరు ఇప్పుడు నిన్న మీటింగ్ అయింది, జనసేన టీడీపీ మీటింగ్ అయింది. మీటింగ్ అయింది. ఓకే. దానికి వచ్చిన జనాలు లేకపోతే ట్రావెలింగ్ అన్ని ఈ అంటే ట్రావెలింగ్ అనేది పబ్లిక్ పైసలే కదా అవి. ఇవన్నీ పబ్లిక్ మా జనాలు సొంతంగా వెళ్ళి ఇచ్చినవి. సొంతంగా ఎవరు సొంతంగా వెళ్ళే జనాలు అలా ఇప్పుడు లేదు. అంటే పక్క పార్టీలోకి పోతేనే పైసలు ఇచ్చి పోవడం, వీళ్ళ పార్టీకి వస్తే లేకపోతే అనడం correct. గవర్నమెంట్ యూజ్ చేసుకునే అధికారం ఇది లేదు. ఓకే. ఇప్పుడు ఆ రంగులు ఎందుకు 1600 కోట్లు రంగులుగా ఓకే. అవి తీయడానికి మళ్ళీ ఇప్పుడు ఫ్లెక్సీలు అంటాడు, ఆ ఫ్లెక్సీలు ఎందుకు? ఫ్లెక్సీలు తీయేస్తాము, అవి కొంచెం కాస్ట్లీ ఎక్కువైనా పర్లేదు, గోని సంచి లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ వైజాగ్ చూడండి, మొత్తం అవే జగన్ 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 ప్రతి దీని మీద ఫోటో మీద. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు రంగస్థలం చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది, అతని పేరు మీకు తెలియదు, అందరూ ప్రెసిడెంట్ గారే అంటారు. ఇక్కడ ఎలా ఉందంటే ఏపీలో కూడా అంతే సేమ్. మనకి జగన్ అనేది ఇక్కడ దిగిపోవాలి అనే దీని మీద ఆ రేట్ చేస్తుంటే ప్రతి బొమ్మ మీద ప్రతి దీని మీద జగన్ 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 ఫొటోసే ఉంటాయి, చేసింది మొత్తం ఫొటోసే, ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఫొటోసే ఉంటాయి. ఓకే. అన్నిటికీ ఆ పేర్లే, అన్నిటికీ జగన్ అనే పేర్లే, దేనికి ఆ పేర్లు ఓకే. వేస్ట్ కదా. ఏ మంత్రి సరిగ్గా చెయ్యట్లే. ఫైనల్ గా ఎవరు వస్తారు? ఎవరు వస్తారో నేను చెప్పలేను, వైసీపీ అయితే మాత్రం రాకూడదు. అది ఇప్పుడు జనసేన వేరేగా వచ్చిన టీడీపీ వేరేగా వస్తే అప్పుడు వైసీపీ డబ్బులు ఇచ్చి గెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు రెండు కలిసిపోయినా, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారు, ఎక్కడ గెలుస్తారు అనేది వీళ్ళకి భయం ఉంది. ఆ భయం మీద ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్, 5 తీసుకున్నా అతనికి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. దాని ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నారు, దాని మీద ఇంక గొడవలు అవుతున్నారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తున్నారు కదా. వాళ్ళ పార్టీ అంటే పవన్ కళ్యాణ్
వాళ్ళు ఏమన్నారు, ఆ వెనక వచ్చే వాళ్ళు మాత్రమే నాకు కావాలన్నారు. ఓకే అంతే 24 సీట్లు మాకెందుకు, 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు అనే వాళ్ళ మీద వాళ్ళు చేయరు అనమాట. మనకు అనవసరం, మీరు అడగండి మాత్రం అని అన్నారు, అలా అనమాట. ఓకే థ్యాంక్